అందరికీ నమస్కారం అండి. కథ పేరు ఇలా మారింది. రాసినవారు డాక్టర్ లక్ష్మీ రాఘవ. చదువుతున్నది పద్మావతి. ఆటో దిగుతున్న మేనత్త సుమిత్రమ్మను చూసి సంబరపడింది నీల. రా అత్తయ్య, ఈరోజు వస్తున్నానని చెప్తే వచ్చి ఇంటికి తీసుకొచ్చేదాన్ని అంది నిష్ఠూరంగా. తెలిసిన ఊరు, పైగా ఆయన ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు ఒంటరయ్యాను కానీ అంది కంటనీరు పెట్టుకుంటూ. ఇన్నేళ్ళైనా ఏమిటత్తయ్య, మేమంతా లేమా అంటూ ఆమె బ్యాగ్ తీసుకొని లోనికి నడిచింది నీల. కుడిపక్కగా చిన్న గెస్ట్ రూమ్, దానికి బాత్రూమ్ కలిసి ఉంది. నీవు స్నానం చేసిరా ముందు అని సుమిత్రమ్మను లోనికి పంపింది. 10 నిమిషాల్లో తయారై వచ్చిన సుమిత్రమ్మకు నీల మొబైల్లో మాట్లాడుతూ కనిపించింది. అలాగే అక్క, 3 గంటలకు తయారుగా ఉంటాను, 4 అయితే పిల్లలు వచ్చేస్తారు అంటూ మొబైల్ ఆఫ్ చేసి సుమిత్రమ్మను డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ వంటకాలన్నీ నీట్గా సర్ది ఉన్నాయి. ఉద్యోగం మానేసావట, ఎందుకు అంది సుమిత్రమ్మ. మానలేదత్త, మా ఆయన 6 నెలలు అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవాలి కదా అని ఉద్యోగానికి సెలవు పెట్టుకున్నా. పైగా పెద్దవాడు రంజిత్ 10th వచ్చాడు, చిన్నవాడు రామ్ 8. ఇటువంటి సమయంలోనే పిల్లలకు అవసరం కదా అత్త. ఏమోనే, ఈ కాలంలో ఉద్యోగాలు ఎవరూ మానరు కదా, పిల్లలకు ఏదో ఏర్పాట్లు చేసేస్తారు అని విన్నాను. మేము అలా అనుకోలేదు, మనమే ఇంట్లో ఉండి చూసుకోవాలని నిర్ణయించుకున్నాం అత్త అని వెంటనే. అన్నట్లు నీకు పెద్దక్క ఫ్రెండ్ శోభన గుర్తుందా? వాళ్ళ అద్దె ఇల్లు ఖాళీ చేయించాలట, అద్దె సరిగా చెల్లించటం లేదని. మాట్లాడటానికి తనకు తోడుగా వెళ్ళాలి, 1 గంటలో వచ్చేస్తా, నువ్వు రెస్ట్ తీసుకో. నీవెందుకు వెళ్ళాలి, తను వాళ్ళ ఆయన వెళ్ళాలి కానీ అంది సుమిత్రమ్మ. వాళ్ళ ఆయన చనిపోయి 6 నెలలు అవుతోంది, అన్నీ తనే చూసుకోవాలి. అయ్యో పాపం, అలాగా, సరే మీరు వెళ్ళండి అని గెస్ట్ రూమ్లోకి వెళ్ళింది. 10 నిమిషాల్లో శోభన వచ్చిన సందడి వినిపించి రూమ్ నుండి బయటకు వచ్చింది ఆమె శోభనను చూద్దామని. హాల్లో కూర్చున్న శోభన లేచి నుంచుంది. ఇంతలో నీల వస్తూ, మా అత్తయ్య ఈరోజే వచ్చింది, అత్తయ్య శోభన అని చెప్పింది సుమిత్రమ్మకు. ఆ మాటకు చిన్నగా నవ్వింది ఆమె. పద, లేట్ చేస్తే కష్టం అని శోభనతో కలిసి బయట ఉన్న కారులో వెళ్ళిపోయారు. 1 నిమిషం సోఫాలో కూర్చుండిపోయింది సుమిత్రమ్మ. శోభన బొట్టు పెట్టుకుంది, మంచి చీర కట్టుకుంది, చేతి నిండా ఉన్న బంగారు గాజులు, మెడలో ఉన్న దళసరి చైను. భర్త పోయిన ఛాయలు అలంకరణలో కానీ ముఖంలో కానీ లేవు. తనకు భర్త పోయినప్పుడు ఎన్ని ఆంక్షలు, ముఖాన విభూది, పాత చీరలు, ఎవరికి ఎదురొచ్చినా అపశకునం. 6 నెలలు ఇంట్లో నుండి బయటకు రాలేదు, సంవత్సర కాలం ఎవరింటికి వెళ్ళకూడదు. మరి ఇప్పుడు చూస్తున్నదేమిటి? శోభన ఇంట్లో కూడా వచ్చింది. ఏమైనా ఒకసారి నీలకు చెప్పాలి, ఇది మంచిది కాదని అనుకుంటూ పడుకుంది. పిల్లలిద్దరూ స్కూల్ నుండి వచ్చేసరికి నీల వచ్చేసింది. పిల్లల పని అయ్యి వంటింటి పనులు చేసుకొని నీలకు తీరికయ్యాక సుమిత్రమ్మ నీలతో, నీల నేనోటి చెబుతా, నింటావా అంది. చెప్పత్తయ్యా వెంటనే అంది నీల. శోభన మొగుడు పోయాక కూడా ముందులాగా ఉండటము, ఇలా సంవత్సరంలోపు అందరి ఇళ్ళకి రావటము మంచిది కాదే, రానివ్వకు అత్తయ్య. ముందుటి కాలం కాదు ఇప్పుడు, నీకు తెలియదు. 2 ఏళ్లుగా శోభన భర్త శేఖర్కు ఆరోగ్యం పాడై ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాడో. కొడుకు అప్పుడప్పుడు వచ్చిపోయినా అన్నీ చూసుకుంది శోభననే. చివరికి తన ఆరోగ్యం కూడా దెబ్బతినింది. తనకెంత చేతకాకపోయినా ఎవరికీ చెప్పేది కాదు. చనిపోయే ముందు శోభనతో శేఖర్ చెప్పిన మాటలు బట్టే తాను ఇలా ఉంటుంది. కొడుకు ఢిల్లీలో ఉండటం వలన ఇక్కడ ఆస్తి విషయాలలో ప్రతి ఒక్కటి తనే చేసుకోవాల్సి రావటంతో క్రమంగా అలవాటు పడింది. శేఖర్ పోయిన 3 నెలల్లోపే పెన్షన్ సంగతులు, వారికి ఉన్న 2 ఫ్లాట్స్లో అద్దెకున్న వాళ్ళతో మాట్లాడటం, శేఖర్ కొన్న ఒక స్థలం ఆక్రమణ జరిగితే పోలీసుల చుట్టూ తిరగటం, ఇవన్నీ స్వయానా చూసుకోకపోతే ఎవరు సాయం చేస్తారు? కొడుకు రాలేకపోతున్నాడు కాబట్టి అన్నీ తానే చూసుకుంది. అంతేకాదు, అందరిలో ఉండాలని దగ్గర వాళ్ళ ప్రతి ఫంక్షన్కు వెడుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. శేఖర్ ఉన్నన్ని రోజులు నిద్ర కూడా సరిగా ఉండేది కాదు. తనకు తోడుగా ఒక ముసలావిడని ఇంట్లోనే ఉంచుకుంది. ఆవిడ వంట చేస్తుంది. పిలిచినప్పుడు పలికే పాత డ్రైవర్ అలవాటుగా పిలుస్తుంది. కారులో వెళ్ళి ప్రతి పని స్వయంగా చేసుకుంటుంది. కష్టాలు ఎవరికీ చెప్పుకునే రోజులు కావేవి. మొగుడు పోయిన వాళ్ళు ఇంట్లో నుండి కదలకూడదు, ఎదురుపడకూడదు అంటే ఏమి జరిగేది? కాలంతో పాటు మారి బతకాలి. ఇలా ఉంది కాబట్టి శోభన ఇప్పుడు బహు సంతోషంగా ఉన్నట్టు కాదు. శేఖర్ లేని లోటు గురించి నాతో చెప్పి బాధపడుతుంది. ఇది మీ కాలం కాదు అత్తయ్య, అర్థం చేసుకో ఏకధాటిగా చెప్పి అత్తయ్య ముఖం చూసింది. సుమిత్రమ్మ తల దించుకొని మౌనంగా 2 నిమిషాలు ఉన్నాక, నిజమేనే నీల, అప్పుడు నాకు ఇలా అవకాశం ఇవ్వలేదు కనుక ఎన్నో పోగొట్టుకున్నాను. ఆస్తిలో మరది మోసం చేసినా మాట్లాడలేకపోయాను. ఆలోచిస్తే శోభన మంచి పని చేస్తోంది అంది మెల్లిగా.
అత్తయ్య ఇంత త్వరగా అర్థం చేసుకొని ఇలా స్పందించిందని సంతోషంతో సుమిత్రమ్మను కౌగిలించుకుంది నీల తృప్తిగా. కాలంతో పాటు కొన్ని మార్పులు తప్పనిసరి అవుతాయి మరి. కథ సమాప్తం.